సరే అయితే ఆ పెట్రోల్ కల్తీ చేయడం వల్ల లాభం ఉందని చెప్పేసి అనుకుంటే మనకి లాభం అనేది మనకు కనిపించదు. ఇప్పుడు ఒక లీటర్లో 20% మనము ఇథనాల్ కలపడం వల్ల పెట్రోల్ రేట్ అనేది తక్కువ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, పెట్రోల్ రేట్ అనేది కూడా మనకు ఉన్నంత రేటే వస్తుంది. మళ్ళీ ఒకటి దాంతోపాటు ఏంటంటే మనం వెహికల్ కూడా నష్టపోతున్నాం. వెహికల్ యొక్క ఇంజన్ నష్టపోతుంది. అన్ని విధాలుగా మనం నష్టపోవడం జరుగుతుంది. అయితే మనమే పైసలు పెట్టాలి, మళ్ళీ మనమే లాస్ అవ్వాలి. సో గవర్నమెంట్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎక్కడ కూడా మనకు రూపాయి ఫలితం చేసే పనులు అయితే చేయట్లేదు. ముఖ్యంగా చెప్పాలంటే బీజేపీ ప్రభుత్వం ఉన్నంత చెత్త రాజకీయం ఏ పార్టీ కూడా చేయలేదు, చేయదు కూడా నాకు తెలిసిన మటుకు. ఇలాంటి పార్టీలు ఉండడం వల్ల ప్రజలు నష్టపోవడం తప్ప ఎలాంటి లాభం లేని పరిస్థితి బీజేపీ అనేది. అయితే పర్వాలేదు, నువ్వు ఇథనాల్ మిక్స్ చేయడం వల్ల కస్టమర్స్కి లాభం ఉండాలి, లాభం అనేది లేకుండా అయిపోతుంది. నువ్వు 20% ఇథనాల్ కలిపినప్పుడు ఆ పెట్రోల్ రేట్ మళ్ళీ తగ్గించాలి. తగ్గించకుండా సేమ్ రేటుకి అమ్మితే లాభం ఎక్కడిది? లాభం లేనే లేదు. సో ఎటు చూసినా కానీ కస్టమర్ని నష్టపరచడమే, ఇంకా పెద్ద ఒరిగింది ఏం లేదు. సో E20 వెహికల్కి సంబంధించి ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి తయారైన వెహికల్ మాత్రం E20 పర్పస్ తయారవుతుంది. ఆ వెహికల్ మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు, అవి వాడుకోవచ్చు, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. కానీ కాకపోతే అంతకుముందు తయారైన వెహికల్, మన పాతకాల వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మనము నష్టపోతాం వెహికల్స్ని. ఇక అంతకుమించి మనం ఏం చేయలేము, నష్టపోవడం తప్ప అంతకుమించి ఏం చేయలేము. మన పెట్రోల్ కాస్ట్ అన్నా తక్కువ ఏమంటే తక్కువ చేయలేడు. సో అందులో ఇథనాల్ మిక్సింగ్ చేయకమంటే చేయలేదు, అది కూడా చేయలేడు. సో ఇథనాల్ మిక్స్ చేస్తాడు, పైసలు దొరుకుతాడు. ఇథనాల్ మిక్స్ చేస్తాడు, మన వెహికల్ ఖరాబ్ చేస్తాడు. సో మొత్తం మీద మనం డ్యామేజ్ని అనుభవించాలి. ఇది ఒక లక్ష్యం అన్నట్టు గవర్నమెంట్ రావాలి.